హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నీ మీద ఒట్టు. కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఆలంబుడు అనేవాడికి అబద్ధాలు చెప్పడము బాగా అలవాటు. అందరూ వాడి మాటలు నమ్మటం మానేసేసరికి ఓట్లు వేయటం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో చాలామందికి ఒట్లు హాని చేస్తాయనే నమ్మకం ఉంది. ఒక రోజున ఆలంబుడు పొరుగింటికి వెళ్ళేసరికి అవ్వ ఒకతే మనవడికి కథ చెబుతూ ఆ రామనాథము ఉత్త నేతి బీరకాయ అన్నది. మనవడు నేతి బీరకాయ అంటే ఏమిటని అడిగాడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే రామనాథంలో రాముడి లక్షణాలేం లేవని అవ్వ వివరించింది. అప్పుడు ఆలంబుడు కలగజేసుకుని, అవ్వ, నిన్ననే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది. నేను పెరట్లో 4 నేతి బీరకాయలు కోసి తెచ్చి పిండి గిన్నెడు నెయ్యి చేశాను. నువ్వేమో నేతి బీరకాయలో నెయ్యి లేదంటావేంటి అని అన్నాడు. నీ బుద్ధే అంత, అన్నీ అబద్ధాలు. లేకపోతే నేతి బీరకాయలో నెయ్యేంటి అన్నది అవ్వ. లేదవ్వా, నీ మీద ఒట్టు, నేను నిజం చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆలంబుడు. ఆ రాత్రి అవ్వకు జ్వరం వచ్చింది. అవ్వ పలవరిస్తూ, ఆలంబుడు అబద్ధం చెప్పి నా మీద ఒట్టు వేశాడు, అందుకే నాకు ఈ జ్వరము అన్నది. మర్నాడు అవ్వ పెద్ద కొడుకు రమణయ్య ఆలంబుడింటికి వెళ్ళాడు. ఆలంబుడు ఇంట్లో లేడు, కానీ ఆ ఇంటి అరుగు మీద మరొక 3 ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు. అందులో ఒకడి పేరు సోము. వాడు ఆలంబుడి ఈడువాడే. ఒక రోజున సోముతో తెల్లకాకులుండవని పందెం కట్టాడు. సోము ఉన్నాయన్నాడట. అలా ఉంటే వాటిని తనే ముందు పట్టుకుంటానన్నాడు ఆలంబుడు. ఎవరు ముందు తెల్లకాకిని పట్టి తెస్తే వారికి రెండో వారు 100 వరహాలు ఇవ్వాలనేది పందెం. సోముకు 2 రోజుల క్రితము పెరట్లో చెట్టు క్రింద కాకిపిల్ల ఒకటి కనిపించింది. దాన్ని చూసి వాడి తాత, ఇది తెల్లగా ఉంది అంటే పుట్టుక లోపం ఉంది, బహుశా ఎంతో కాలం బ్రతకదు అన్నాడు. ఏమైతేనే ఇది నాకు 100 వరహాలు సంపాదించి పెడుతుంది అంటూ సోము దాన్ని అరచేత ఉంచుకొని ఆలంబుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. ఆలంబుడు నవ్వి, నీకంటే ముందే నేను తెల్లకాకుల్ని చూశాను. మన ఊళ్ళోవన్నీ తెల్లకాకులే. అన్నింటికీ నేనే నల్ల రంగు వేశాను. ఇదొక్కటే నాకు దొరకకుండా తప్పించుకున్నది. దీనికి రంగు వేస్తాను, ఇలా ఇవ్వు అన్నాడు. సోము చిరాకుపడి, ముందు నాకు 100 వరహాలు ఇవ్వు అన్నాడు. దానికి ఆలంబుడు, నీకంటే ముందు బోలెడు తెల్లకాకుల్ని చూసి కూడా నేను నిన్ను డబ్బడిగానా అన్నాడు. అవన్నీ అబద్ధాలు అన్నాడు సోము. అబద్ధాలు కాదురా, నీ మీద ఒట్టు అన్నాడు ఆలంబుడు. సోము తిట్టుకుంటా వెళ్ళి ఒకచోట ఊబిలో కూరుకుపోయాడు. ఎవరో చూసి సమయానికి రక్షించి ఉండకపోతే వాడికి ఆ రోజుతో భూమి మీద నూకలు చెల్లేవే. తన మీద అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగటానికి వచ్చాడు వాడిప్పుడు. అరుగు మీద రెండో మనిషి పేరు కాముడు. వాడు పేరింటమ్మ గుడి దగ్గర ఉండే సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అదే విషయము ఆలంబుడికి చెబితే, అరే, దానికి చట్టి ముక్కు కదా, ఏం బాగుంటుంది అది అన్నాడు. చట్టి ముక్కే నాకు ఇష్టము అన్నాడు కాముడు. ఇది జరిగాక ఆలంబుడు సీత వద్దకు వెళ్ళి, నేను చెప్పానని చెప్పకు, కాముడు నీది చట్టి ముక్కని అందరి దగ్గర వేళాకాలం చేస్తున్నాడు. మీ నాన్న వద్ద బాగా డబ్బుంది కదా అని, కానీ లేకుంటే నీవంటే వాడికి ఇష్టం లేదు అని చెప్పాడు. సీతకి కోపం వచ్చి కాముడితో మాట్లాడటం మానేసింది. సీత తండ్రి ద్వారా విషయం తెలిసి కాముడు ఆలంబుడి వద్దకు వెళ్ళి, నువ్వే దానికి విషం నూరిపోసావు, మళ్ళీ నువ్వే దానికి మంచి మాటలు చెప్పు అన్నాడు. ఇందుకు ఆలంబుడు, నాకేం తెలీదు, నీ మీద ఒట్టు అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి కాముడికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయాడు. సీత వాడికి సపర్యలు చేసింది. స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు. ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి. ఈరోజు కాముడు ఆలంబుడిని సంజాయిషి అడగాలని వచ్చాడు. ఆ ఇంటి అరుగు మీదున్న 3వ మనిషి గణపతి. ఆయనకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలో నుంచి దొంగ ఒకడు దాదాపు 100 మామిడికాయలు దొంగిలించడమో ఆలంబుడు చూశాడట. ఆ దొంగ పేరు దీపయ్య అని వాడు చెప్పాడు. ఈ దీపయ్య పేద రైతు, నిజాయితీపరుడు. కానీ గణపతి తోటలో కాయలు పోయాయి, దీపయ్య ఇంట్లో ఉన్నాయవి. అందుకని గణపతి వాడి నుంచి కాయలు లాక్కొని బాగా దేహశుద్ధి చేయించి పంపాడు. ఈలోగా గణపతి తోట కాపలావాడు భూషయ్య దీపయ్య ఇంటికి వచ్చి, యజమాని చెబితే 100 కాయలు కోశాను, మధ్యలో అనుకొని పని తగిలి ఆలంబుడికి చెబితే కాయల్ని నీ ఇంట్లో ఉంచమన్నాడు. ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరూ లేరు,
తలుపులు తెరిచే ఉన్నాయి కాబట్టి కాయల్ని నీ ఇంట్లో పెట్టి ఆలంబుడితో ఈ సంగతి చెప్పమన్నాను. జరిగింది ఇదైతే నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావేమిటి అన్నాడు బాధగా. వెంటనే దీపయ్య, భూషయ్య గణపతి వద్దకు వెళ్లారు. ఆయన ఆలంబుడికి కబురు పెట్టాడు. వాడు వచ్చి గణపతితో, నీకేం పాత పగలుండి దీపయ్యను కొట్టావో? నేను దీపయ్య దొంగ అని చెప్పలేదు, నీ మీద ఒట్టు అన్నాడు. ఆఖరము గణపతి స్నానానికి వెళ్ళి కాలవలో సుడిగుండంలో చిక్కుకొని చావు తప్పి కన్నులొట్టపోయి ఒడ్డుకు చేరాడు. ఇప్పుడు గణపతి ఆలంబుడిని అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగాలని వచ్చాడు. రమణయ్యతో కలిసి మొత్తం 4 అక్కడ ఆలంబుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతకీ ఆలంబుడి జాడలేదు. అప్పుడు రమణయ్య మిగతా వాళ్ళతో, వాడిక రాడు, మనం గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దాము అన్నాడు. సరేనని 4 కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్లారు. ఆ సమయానికి అక్కడ ఆ దేశపు రాజు మంత్రితో సహా వచ్చి ఉన్నాడు. గ్రామ పరిపాలన ఎలా సాగుతున్నది వాళ్ళు గ్రామాధికారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి రమణయ్య బృందం వచ్చి చేరారు. రాజు వాళ్ల గోడు విని, వాడు అబద్ధాలాడతాడని తెలిసి వాడినెందుకు దగ్గరకు రానిస్తారు, వాడి మాటలెందుకు నమ్ముతారు అని ప్రశ్నించాడు. దానికి గ్రామాధికారి వినయంగా, ప్రభు, ఇప్పుడు ఆ విషయం వద్దు. అవతలి మనిషి మీద అబద్ధపు ఒట్లు వేయటం హత్యతో సమానం. అందుకు తగిన శిక్ష వాడికి విధించాలి అన్నాడు. వెంటనే రాజభటులు బయలుదేరి వెళ్ళి ఆలంబుడిని వెతికి పట్టుకొని తీసుకొని వచ్చారు. రాజు వాణ్ణి జరిగిన దానికి సంజాయిషి అడిగాడు. ఆలంబుడు వెంటనే, ప్రభు, వీళ్ళందరూ నా మీద ఎందుకో పగబట్టారు. నా గురించి అన్ని అబద్ధాలు చెబుతున్నారు. నాకేమీ తెలీదు, మీ మీద ఒట్టు అన్నాడు. అంతే, రాజుకి కడుపులో తిప్పినట్లయింది. ఆయన కోపంతో మండిపడుతూ, వీడు దారుణమైన హంతకుడు, వీడిని క్షమించకూడదు, వెంటనే ఉరితీయండి అన్నాడు. మంత్రి కలగజేసుకొని, ప్రభు, వీడు హంతకుడన్న మీ అభిప్రాయంతో ఏకీభవించగలను, కానీ వీడిని ఉరితీయాలన్న నిర్ణయం మాత్రం తగదు అన్నాడు. హంతకుడికి ఉరిశిక్ష విధించటం తగదా, ఎందుకని అన్నాడు రాజు ఆశ్చర్యంగా. మంత్రి రాజుని అక్కడి నుంచి చాటుకు తీసుకుని వెళ్ళి, ప్రభు, రాజకీయం గురించి తమకు వేరే చెప్పాలా? ప్రస్తుతము పొరుగురాజు మన మీదికి యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు చారులు వార్త తెచ్చారు. యుద్ధం జరిగితే జయం మనదే. కానీ ఆలంబుడుండగా మనం సైన్యాన్ని శ్రమ పెట్టడం ఎందుకు? వాడి చేత పొరుగుదేశపు సైనికులందరి మీద అబద్ధపు ఒట్లు వేయిద్దాం. అవసరమైతే పొరుగురాజు మీదే ఒట్టు వేయిద్దాం. ఇలాంటప్పుడు ఆలంబుడిని ఉరితీయటం తగునా అన్నాడు. దీనికి రాజు చిరాకు పడి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? మూఢనమ్మకాలతో దేశాలను జయించగలిగితే మనకు ఆయుధాలెందుకు, సైనిక బలమెందుకు, బలపరాక్రమాలెందుకు అన్నాడు. మంత్రి నవ్వి, ఒట్టు మూఢనమ్మకమని మీరే అన్నారు కదా ప్రభు, ఆలంబుడికి ఉరిశిక్ష విధించటం మూఢనమ్మకంతోనే కదా అన్నాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపడి, అవును, నా వివేకమేమైంది? అంత సులభంగా నేనెలా మూఢనమ్మకానికి గురయ్యాను అన్నాడు. మీరే కాదు ప్రభు, మనుషులందరూ ఇంతే. ఎదుటి మనిషిని తప్పు పట్టడానికే చాలామంది మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారు. ఆలంబుడు అబద్ధం చెప్పాడని ఉక్రోషం. ఆ తర్వాత కాకతాళీయంగా ఏదో జరిగితే అది అందువలనే అనిపిస్తుంది. అలాంటివి 4 నుంచి వింటే అనుమానం బలపడుతుంది. అందువలనే మీరు ఆలంబుడు మీ మీద ఒట్టు అనగానే కాస్త కలత చెందారు. మూఢనమ్మకాలని న్యాయ విచారణకు తేవటమే తప్పు. అబద్ధాలు చెప్పడము సాంఘిక సమస్య. అది గ్రామస్తులే సర్దుబాటు చేసుకుంటారు. తమరు ఆలంబుడిని విడిచిపెట్టండి అన్నాడు మంత్రి. రాజు సరేనని అక్కడ చేరిన వారందరికీ మంత్రి అభిప్రాయం చెప్పి ఆలంబుడితో, ఒరేయ్, నిన్ను విడిచిపెడుతున్నాను కదా అని రెచ్చిపోయి వెచ్చలవిడిగా అబద్ధపు ఒట్లు వేయకు, బుద్ధిగా ఉండు అన్నాడు. ఆలంబుడు రాజు పాదాలకు మొక్కి, మీ మీద ఒట్టు ప్రభు, ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని వెళ్ళిపోయాడు. రాజుకు మూఢనమ్మకం పోయిందో, ఆలంబుడిది అబద్ధపు ఒట్టు కాదో కానీ వాడా ఒట్టు వేసినా అప్పుడు ఆ తర్వాత కూడా ఆయనకేమీ హాని కలగలేదు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు విమలుడి విజయం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకట్లో
కార్యసాధన కోసం పడుతున్న శ్రమ చూస్తుంటే నువ్వు మహాశక్తివంతుడివి, సర్వ విద్యా పారంగతుడివి అయి ఉంటావన్న అనుమానం కలుగుతున్నది. అయితే అటువంటి వారు కూడా ఏదో ఒకనాడు తమ ఆధిక్యతను మరిచి అల్పులకు తల వంచడం జరుగుతుంది. ఇందుకు కారణము ఎదుటివాడి శక్తి సామర్థ్యాలని సరిగ్గా అంచనా వేయలేకపోవటం కావచ్చును. మార్పులేని గానుగ ఎద్దు జీవిత సరళి కావచ్చు, పైబడుతున్న వయోభారం కావచ్చు. కారణం ఏదైనా ఇలాంటిది ఒకనాటి వాళ్ళ ఔన్నత్యానికి మచ్చగా మిగిలిపోవచ్చు. నువ్వు ఏదో ఒకనాడు ఇలాంటి స్థితికి దిగజారిపోకుండా ఉండేందుకు తగు హెచ్చరికగా విమలుడు, ప్రతాపుడు అనే వాళ్ళ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వల్లభాపురంలో నివసించే విమలుడు అనే యువకుడికి రాని విద్య అంటూ లేదు. వాడు బాల్యం నుంచి పట్టుదలగా పండితుల వద్ద శాస్త్ర, సాహిత్య, గాన కళలు నిపుణులైన యోధుల వద్ద అస్త్ర, శస్త్ర, గదా విద్యలు నేర్చుకున్నాడు. ఆ కారణంగా వాడు మిడిసిపడుతుంటే తండ్రి వాడితో, నువ్వు విజయనగరంలో ఉన్న ప్రతాపుడి సంగతి వినలేదా? ఆయన కూడా గొప్పవారి చేత అన్ని శాస్త్ర విద్యల్లోనూ అగ్రగామి అనిపించుకున్నాడు అని చెప్పాడు. ఇది విని విమలుడు ప్రతాపుడితో పోటీ చేయాలని విజయనగరం వెళ్ళాడు. అక్కడ మల్లుడొకడు వాడికి తారసపడి సంగతి తెలుసుకొని, మల్లయుద్ధ పోటీలలో ఇప్పటికి 4 సార్లు ప్రతాపుడి మీద ఓడి ఎన్నో కొత్త మెలకువలు నేర్చుకున్నాను. ముందు నన్నోడించు, ఆ తర్వాతనే ప్రతాపుడి మీదకు వెళ్ళు అన్నాడు. విమలుడు మల్లుడితో తలపడ్డాడు. మల్లుడు వాణ్ణి అవలీలగా ఓడించాడు. విమలుడు వాడి వద్ద శుశ్రూష చేసి కొత్త మెలకువలు నేర్చుకొని 4 రోజుల్లోనే వాడిని ఓడించగలిగాడు. మల్లుడు విమలుడిని మెచ్చుకొని, నువ్వు తప్పక ప్రతాపుణ్ణి ఓడించగలవు అన్నాడు. 4 రోజుల తర్వాత విమలుడు ప్రతాపుణ్ణి మల్లయుద్ధ పోటీకి పిలిచాడు. ప్రతాపుడు వాణ్ణి అవలీలగా ఓడించి, నువ్వు ఓడిపోయినా ఇందులో కొన్ని పట్లు బాగా ఎరిగిన వాడివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నా దగ్గర శిష్యుడిగా చేరు అని ఆహ్వానించాడు. విమలుడు ఉక్రోషంగా, నాలాగే నువ్వు ఎన్నో విద్యలు నేర్చినవాడివి, అందులో ఏదో ఒక దానిలోనైనా నిన్నోడిస్తే తప్ప నీ దగ్గర శిష్యుడిగా చేరను అని వెళ్ళిపోయాడు. విజయనగరంలో వీరసేనుడు అనే యోధుడు ఉన్నాడు. కత్తి యుద్ధంలో అతడికి గొప్ప ప్రావీణ్యం ఉంది. అయితే లోగడ కత్తి యుద్ధంలో అతడు ప్రతాపుడి చేతిలో సులభంగా ఓడిపోయాడు. తనకు వయసు మీరిందని యువకుడికి ఎవరికైనా శిక్షణ ఇచ్చి వాడి చేత ప్రతాపుణ్ణి ఓడింప చేయాలని వీరసేనుడు అనుకుంటున్నాడు. అతడు విమలుణ్ణి గురించి విని పిలిపించి కత్తి యుద్ధంలో వాణ్ణి పరీక్షించి తృప్తిపడ్డాడు. కానీ కొన్నాళ్ల శిక్షణ తర్వాత విమలుణ్ణి ప్రతాపుడి మీదకి పోటీకి పంపితే ప్రతాపుడు వాణ్ణి క్షణాల మీద చిత్తుగా ఓడించాడు. ఇంత జరిగాక విమలుడు బాధపడుతూ, నేను చాలా గొప్పవాణ్ణని లోగడ అనుకునేవాణ్ణి. విజయనగరంలో నన్ను మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వద్ద మల్లా కత్తి యుద్ధాల్లో మెలకువలు నేర్చుకున్నాక ఇక నా అంతటి వాడు ఉండడనే అనిపించింది. అయినా ప్రతాపుడు నన్నోడించగలగటం ఆశ్చర్యంగా ఉంది, నమ్మకస్యం కాకుండా ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత వాడు అదేవిధంగా గదా యుద్ధంలో విలువిద్యలో ప్రతాపుడి చేతుల్లో ఓడిపోయి, ఆదిలో మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను, నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని కోరాడు. దానికి ప్రతాపుడు నవ్వి, నువ్వు మహావీరుడు అనటంలో సందేహం లేదు, నేను తప్పకుండా శిష్యుడిగా స్వీకరిస్తాను. కానీ నువ్వు మొదట నాతో అన్నమాట ప్రకారము ఏదో ఒక విద్యలో నన్నోడించి నన్ను నీ శిష్యుడిగా చేర్చుకోవాలి, అప్పుడే నేను మిగతా విద్యల్లో శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నాడు. విమలుడు ప్రతాపుణ్ణి బ్రతిమలాడాలనుకున్నాడు. కానీ అందుకు అహం అడ్డు వచ్చింది. ప్రతాపుణ్ణి ఒక్కటంటే ఒక విద్యలోనైనా ఓడించాలని వాడికి పట్టుదల కలిగింది. కానీ అది సాధ్యపడదని వాడు గ్రహించాడు. దానితో వాడికి అంతులేని మనోవ్యధ కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నగర సమీపాన ఉన్న నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ వాడికి ఒక యోగి కనిపించి వాడిని దిగులుకు కారణం అడిగాడు. విమలుడు దాచకుండా అంతా చెప్పాడు. నాయనా, నీ ముఖంలో దివ్య తేజస్సు ఉంది, వేదాంత విద్యను అభ్యసించు, అందులో నిన్నెవ్వరూ ఓడించలేరు. చివరకు ప్రతాపుడంతటి వాడు కూడా నీ ముందు ఓటమిని అంగీకరించగలడు అన్నాడు యోగి. విమలుడికి తిరిగి ఉత్సాహం వచ్చింది. వాడు 6 నెలల పాటు యోగి వద్ద వేదాంత సారం గ్రహించాక ఆయనను, స్వామి, వేదసారం అనంతం, అయితే నాకిప్పటికీ జ్ఞానోదయమైంది,
నేను ప్రతాపుణ్ణి కలుసుకునేందుకు అనుమతినివ్వండి అని కోరాడు. విజయోస్తు అన్నాడు విమలుడిని దీవిస్తూ యోగి. విమలుడు నగరానికి తిరిగి వచ్చి ప్రతాపుణ్ణి కలుసుకోగోరుతున్నట్లు కబురు పంపాడు. ఆ సరికి విమలుడి వేదాంత జ్ఞానం గురించి కొంత తెలుసుకొని ఉన్న ప్రతాపుడు మనసులో నవ్వుకొని వాడిని ఆహ్వానిస్తూ కబురు చేశాడు. ప్రతాపుడితో విమలుడు వేదాంత చర్చ చేయబోతున్నాడన్న వార్త కార్చిచ్చులా నగరమంతా వ్యాపించింది. ఈ విశేషాన్ని చూసేందుకు పండితులు పామరులు కూడా చాలామంది వచ్చారు. అంతవరకు ప్రతిసారి విమలుడే ఓటమిని చవిచూసినా వాడి ముఖంలోని పట్టుదల తేజస్సు చాలామందిని ఆకర్షించాయి. ప్రతాపుడంతటి వాడు కాకపోయినా అన్ని విద్యల్లోనూ చెప్పుకోదగ్గ ప్రావీణ్యం ఉండటం వలన విమలుడిని ప్రత్యేకంగా అందరూ గుర్తించి ఏదో ఒక రోజున వాడి విజయాన్ని చవిచూడాలని మనసులో కోరుకుంటున్నారు. అనుకున్న సమయానికి సభ ప్రారంభమైంది. ముందుగా ప్రతాపుడు విమలుడిని ఉద్దేశించి, నువ్వు మల్లయుద్ధ పోటీల్లో, కత్తి యుద్ధంలో, గదా యుద్ధంలో, ధనుర్విద్యలో, శాస్త్ర చర్చలో నా చేతిలో ఓడిపోయావు. ఇప్పుడు వేదాంత సారం విషయంలో నువ్వు తెలుసుకున్నదేమిటో నాకు చెప్పు. దానికి నేను ఎంతో కొంత విపులీకరణ రూపంలోనో వ్యాఖ్యాన రూపంలోనో జతపరచగలిగితే నువ్వు ఓడిపోయినట్లు, లేదా నేను ఓడినట్లు, సరేనా అన్నాడు ఉత్సాహంగా. ఇందుకు విమలుడు మందహాసం చేసి, ఆర్య, వేదాంత సారం గ్రహించాక నేనేమిటో తెలుసుకున్నాను. ఈ ప్రపంచంలో మనకు తెలిసింది అల్పం, తెలియనిది అనల్పం. మీకు తెలిసిన పాటి తెలియని నేను సర్వం తెలుసుననుకుంటూ విర్రవీగాను. నా అజ్ఞానాన్ని అహంకారాన్ని మన్నించండి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అనంతమైన వేదసారాన్ని గురించి చెప్పమని మాత్రం నన్ను అడగండి, అది నా వల్ల కాదు అన్నాడు. ఈ మాట వింటూ ప్రతాపుడు నివ్వెరబోయి, ఎన్నో విద్యలు నేర్చాను, ఎందరెందరినో మించాను, వేదాంత సారం కూడా ఔపోసన పట్టానని భావిస్తూనే అహంకారాన్ని జయించలేకపోయాను. ఎదుటివాడి గొప్పతనాన్ని అంగీకరించే వినయాన్ని వేదాంత సారం నీకిచ్చింది, కానీ నాకివ్వలేదు. నువ్వు నన్ను ఈ విషయంలో శిష్యుడిగా స్వీకరించు, మిగతా విషయాల్లో నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, విమలుడు ప్రతాపుడు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఇందులో నాకు మాటల గారడి, వాక్చాతుర్యము, పరస్పర ప్రశంస, మూల విషయాన్ని మరింత జటిలపరచటం తప్ప మరేం కనపడటం లేదు. లోకంలో కొందరు పండితులు తార్కికులు లాగా ఏది సందర్భోచితమో మరిచి పదాలని పడికట్టు రాళ్ల స్థాయికి దిగజార్చినట్లు కనబడుతున్నది. ఏ విధంగా చూసినా ప్రతాపుడి ప్రజ్ఞా ప్రాభవాల ముందు విమలుడు చాలా అల్పుడు. అయినా ప్రతాపుడు విమలుణ్ణి తనతో సరితూగగల జ్ఞాని అన్నట్టు ప్రశంసిస్తున్నాడు. ఇందుకు కారణము అతడు విమలుడి వేదాంత జ్ఞానాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవటమే కదా. అంతేకాక వారిద్దరిలో ఎవరు గొప్పవారో, ఎవరి చేతిలో ఓడిపోయారో కూడా తెలియటం లేదు. ఇంతకు విజయం ఎవరిది, విమలుడిదా లేక ప్రతాపుడిదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎదుటివాడి జ్ఞాన పాండిత్యాల స్థాయిని మరొక జ్ఞాని పండితుడైన వాడే నిర్దుష్టంగా అంచనా వేయగలడు. అందువలన సర్వ విద్యా పారంగుతుడైన ప్రతాపుడు విమలుడి వేదాంత జ్ఞానాన్ని సరిగ్గానే అంచనా వేశాడనుకోవటం వాస్తవమైతుంది. గొప్పవాడి ఓటమి తను గొప్పవాడనుకోవటంలో ఉన్నది. తక్కువవాడి గెలుపు ఎదుటవాడి గొప్పతనాన్ని అంగీకరించడంలో ఉన్నది. ప్రతాపుడు విమలుల స్పర్ధకు అంతము వేదాంత సారంలో ఉన్నది. వేదాంత సారం ఎరిగినవాడెవడు తన గొప్పతనాన్ని నిరూపించుకునేందుకు ఎదుటవాడితో పోటీపడడు. వేదాంతి తన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడతాడు. తనకు తెలియని విషయాలని ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. ఆ కారణం చేత ముందుగా ఈ సత్యాన్ని గ్రహించిన విమలుడిదే విజయము అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు వజ్రసేనుడి నిర్ణయం. కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. పూర్వము వజ్రగిరి అనే చిన్న పట్టణంలో వజ్రసేనుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు వ్యాపారంలో కోట్లు గడించినా చాలా కాలం పాటు సంతానం లేక బాధపడ్డాడు. చివరకు అతనికి వినయపాలుడు, విజయపాలుడు అనే 2 కొడుకులు కలిగారు. లేకలేక కలిగిన ఆ పిల్లలను వజ్రసేనుడు, అతని భార్య రూపమతి ఎంతో గారాబంగా పెంచసాగారు.
బాల్యం నుంచి విజయపాలుడు అన్నం తినడం దగ్గర నుంచి ప్రతీదీ తానే స్వయంగా చేయాలనే పట్టుదల చూపేవాడు. ఇందుకు భిన్నంగా వినయపాలుడు ప్రతి చిన్న పనికి తల్లి మీద, దాసదాసీల మీద ఆధారపడుతూ ఉండేవాడు. ఈ తేడా గమనించిన రూపమతి తన చిన్న కొడుకు విజయపాలుడు తనకు దూరమైపోతున్నట్లే బాధపడేది. కానీ భార్య ద్వారా సంగతి తెలుసుకున్న వజ్రసేనుడు పిల్లవాడికి అటువంటి స్వతంత్రపు నడవడిక మంచిదే, వాడి ఇష్టప్రకారమే జరగని అనేవాడు. ఆ విధంగా భిన్న స్వభావాలు కల ఆ అన్నదమ్ములిద్దరూ క్రమంగా యుక్త వయస్కులై విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న వజ్రసేనుడు కొడుకులిద్దరికీ వ్యాపారంలో స్వయంగా శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడు. ఈ కారణం వలన కొద్ది రోజుల్లోనే ఇద్దరిలోకి విజయపాలుడే చురుకైన వాడన్న సంగతి వజ్రసేనుడికి గ్రాహ్యం కాసాగింది. వజ్రసేనుడి వ్యాపార భాగస్వాములు, అతడి పరిజనులు అందరూ విజయపాలుడి చురుకుదనాన్నే మెచ్చుకునేవారు. అదే సమయంలో వినయపాలుడి వంటి గుణనిధి, పితృవాక్య పరిపాలకుడు మరొకరు ఉండరు అనేవారు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఒకనాడు వజ్రసేనుడు విజయపాలుణ్ణి పిలిచి, నువ్విక స్వయంగా వ్యాపార బాధ్యతలు నిర్వహించవచ్చు. అయితే నాకు ఒక ఆలోచన ఉన్నది. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టలేక భాగస్వాములని కలుపుకోవలసి వచ్చింది. అందుచేత లాభాలు రావటానికి నా తెలివితేటలే ముఖ్య కారణమైనప్పటికీ వచ్చిన దాన్ని పంపకం చేయవలసి వస్తున్నది. నీకీనాడు ఒక సరికొత్త వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన మూలధనాన్ని నేను అవలీలుగా సమకూర్చగలను. అది తీసుకుని నువ్వు మన పొరుగునే ఉన్న విశాల నగరానికి వెళ్ళు. అక్కడ కొబ్బరి వ్యాపారానికి మంచి గిరాకీ ఉన్నది. నీ తెలివితేటలతో అక్కడ కొబ్బరి వ్యాపారం చెయ్యి, ఏమంటావు అని అడిగాడు. విజయపాలుడు సంతోషంగా అలాగే నాన్న అన్నాడు. ఈ జవాబుకు వజ్రసేనుడు తృప్తిపడి, అయితే మరొక ముఖ్యమైన సంగతి, నా భాగస్వామి వరుణదత్తుడు తన కుమార్తెలు మాళవిక, మృణాళినీలను నీకు వినయపాలుడికి ఇస్తానని కబురు చేశారు. ఇద్దరూ విద్యారూప గుణవతులే. కానీ పోల్చి చూస్తే మాత్రము మాళవిక మృణాళిని కంటే అన్నింటిలోనూ అధికురాలు. ఆమె పెద్దది గనుక వినయపాలుడికి వధువుగా నిర్ణయిస్తే బాగుంటుంది. ఇక మృణాళిని చేసుకోవడం నీకు ఇష్టమే కదా అన్నాడు. విజయపాలుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, మృణాళిని గురించి వినటమే కాదు నాన్న, ఒకసారి చూశాను కూడా, నాకు ఇష్టమే అన్నాడు. భర్త ద్వారా విషయాలన్నీ తెలుసుకున్న రూపమతి మాత్రము కొడుకుల వివాహ వార్తలకు ఎంత ఆనందించిందో, విజయపాలుడి నూతన వ్యాపార పథకాలకు, విశాల నగరానికి అతడి ప్రయాణాలు అంతా విని చాలా ఖేదపడింది. వజ్రసేనుడు నిర్ణయించిన ప్రకారమే కొద్ది రోజుల్లో వినయపాలుడి వివాహము మాళవికతోనూ, వినయపాలుడి వివాహము మృణాళితోనూ జరిగిపోయాయి. వివాహమైన కొద్ది రోజులకే వజ్రసేనుడు విజయపాల, మృణాళిని ఇద్దరిని వెంటబెట్టుకుని విశాల నగరానికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. బయలుదేరబోయే ముందు అతడు విజయపాలుడితో, నాయనా, ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసి చేసి నేను బాగా అలసిపోయాను. సముద్ర తీర ప్రాంతాన ఉన్న ఈ విశాల నగరంలో నివాసము నాకు చాలా హాయిగా ఉన్నది. మీ అమ్మతో పాటు కొన్నాళ్ళు ఇక్కడే విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు. తండ్రి మాటలకి విజయపాలుడు చిన్నగా నవ్వి, నన్ను విశాల నగరంలో వ్యాపారానికి ప్రోత్సహించిన నాడే ఏదో ఒకనాడు మీరు ఇలా అడగబోతారని ఊహించాను. నాన్న, ఇది మీ ఇల్లు. మీ ఇంట్లో మీరు విశ్రాంతి తీసుకోవటానికి ఒకరిని అడగవలసిన పని లేదు. ఎదుగుతున్న బిడ్డ అన్ని పనులు స్వతంత్రంగా చేసుకోవటానికి సహకరించడము తల్లిదండ్రులకు ఎంత బాధ్యతో, వయసు మళ్ళీపోతున్న తల్లిదండ్రులకు విశ్రాంతినిచ్చి వారికి అన్ని పనులు చేసి పెట్టడము, సేవ చేయటము పిల్లలకు అంతే బాధ్యత అన్నాడు. ఆ జవాబుకి వజ్రసేనుడు చాలా ఆనందించి వజ్రగిరికి తిరిగి వచ్చిన తర్వాత భార్యకు మాత్రమే జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న రూపమతి అయిష్టంగా తల ఊపి, నిజంగా మీరు అలసిపోయి విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నారా అని ప్రశ్నించింది. వజ్రసేనుడు నవ్వి, అది అబద్ధమనా నీ అనుమానము అని ఎదురు ప్రశ్నించాడు. దానికి రూపమతి, అనే అనిపిస్తున్నది. విజయపాలుడికి వ్యాపారంలో కానీ ఇతరత్రా కానీ మీ సహాయ సహకారాలు అవసరం లేదు. కానీ వినయుడు మాత్రము మీరు లేనిదే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఇన్నాళ్లుగా మీరు లేనందువలన వ్యాపారంలో కొంత నష్టం వచ్చిందని బాధపడుతున్నాడు.
తల్లిదండ్రులుగా బలహీనుడైన వినయుణ్ణి అంటిపెట్టుకొని ఉండటమే మన కర్తవ్యం. పైగా మనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళటానికి వినయుడు కోడలు కూడా ఎంతమాత్రమూ ఒప్పుకోరు అన్నది. భార్య మాటలు విన్న వజ్రసేనుడు, పోనీ ఒక పని చెయ్యి, మనం కొన్నాళ్ల పాటు విజయుడి దగ్గర ఉండటానికి వెళ్ళబోతున్నట్లు కోడలికి చెప్పు చూడు. ఆ పని వినయుడు లేని సమయంలోనే చేయి సుమా అన్నాడు. రూపమతి ఒక్క క్షణం ఆగి, సరే మీ మాట ఎందుకు కాదనాలి, మీరు వినయుణ్ణి వదిలి వెళ్ళటానికి కోడలు ఒప్పుకోదు అన్నది. మర్నాడు వాడిన మొహంతో తన దగ్గరకు వచ్చిన రూపమతిని చూసి వజ్రసేనుడు, ఏం మాళవికకు చెప్పావా అని అడిగాడు. చెప్పాను అని కళ్ళనీళ్ల పర్యంతమైతూ, ఏమంటుంది, అసలు ఆ పిల్లకి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేనట్లున్నది. ముందు మాట్లాడలేదు, తర్వాత మంచిదే అత్తయ్య, ఈయన ఎలాంటివారో విజయుడు కూడా అలాంటి కొడుకే కదా అని తప్పించుకున్నది అన్నది రూపమతి. అయితే ఇక ప్రయాణానికి నీకేమీ అభ్యంతరం లేనట్టేనా అని అడిగాడు వజ్రసేనుడు. బాగుంది, వినయుడు ఒప్పుకోవద్దు అన్నది రూపమతి. వాణ్ణి ఒప్పిస్తాను, నేటికి 10వ రోజునే మన ప్రయాణం అన్నాడు వజ్రసేనుడు. ఆ మర్నాడు వజ్రసేనుడు వినయుడితో తన ప్రయాణం గురించి చెప్పి, నేను ఖచ్చితంగా ఇన్నాళ్ల తర్వాత తిరిగి వస్తానని చెప్పలేను. ఇక్కడి వ్యాపార వ్యవహారాలన్నీ పూర్తిగా నీకే అప్పజెబుతున్నాను. అవసరమైతే మీ మామగారు వరుణదత్తుడి సలహా తీసుకో. ఒక్క విషయం గుర్తుంచుకో, వ్యాపారి అయిన వాడెప్పుడు సత్వరంగా స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. అప్పుడే వ్యాపారంలోనే కాక జీవితంలో కూడా రాణిస్తాడు అని రెండవ కొడుకు విజయుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు. విశాల నగరం చేరిన వజ్రసేనుడికి వజ్రగిరి వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. 2 నెలలు గడిచేసరికి వినయపాలుడు కూడా మంచి వ్యాపార దక్షత సంపాదించాడని, అతడి యాజమాన్యంలో వజ్రసేనుడి హయాంలో కూడా రానని లాభాలు వస్తున్నాయని వార్తలు రాసాగాయి. వినయుడిలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించిన వజ్రసేనుడు ఒకనాడు విజయుణ్ణి, నాయనా, కొన్నాళ్ల క్రితము నేను మీ అమ్మతో కలిసి ఇక్కడికి వస్తానన్నప్పుడు ఆ సంగతి ముందుగానే ఊహించానన్నావు. ఇప్పుడు నీ అన్న మంచి వ్యవహార దక్షకుడయ్యాడని తెలుసుకున్నాక నేను ఏమని అడగబోతున్నానో ఊహించగలవా అని ప్రశ్నించాడు. ఊహించగలగటమేమిటి నాన్న, ఎప్పుడో ఊహించాను. ఇక్కడ వ్యాపారం అంతా ఎత్తిగట్టి తిరిగి మనమంతా మన స్వస్థలము వజ్రగిరి వెళ్ళబోతున్నాము అన్నాడు విజయపాలుడు. అక్కడికి దగ్గరలోనే ఉండి ఈ సంభాషణ అంతా విన్న రూపమతి ఎక్కడలేని ఆశ్చర్యంతో భర్తను, వజ్రగిరికి తిరిగి ప్రయాణం సరే, ఇక్కడ వ్యాపారం అంతా ఎత్తిగట్టడం ఏమిటి, అసలు మీరు వజ్రగిరి వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు, ఇక్కడ కొత్త వ్యాపారం దేనికి ప్రారంభించినట్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి వజ్రసేనుడు, నీ ప్రశ్నలకి జవాబిచ్చే తీరుబాటు నాకిప్పుడు లేదు. మనం వజ్రగిరి చేరాక కావాలంటే మరికొన్ని ప్రశ్నలు కూడా కలిపి అడుగు, జవాబు చెబుతాను అన్నాడు. అందరూ తిరిగి వజ్రగిరికి వచ్చారు. ఆ తర్వాత రూపమతి ఒకనాడు భర్తని తాను విశాల నగరంలో అడిగిన ప్రశ్నలే అడిగింది. అప్పుడు వజ్రసేనుడు ఆమెతో, నీ కలిగిన అనుమానాల్ని దాచకుండా అడగటము మేలైంది. లేకపోతే కొడుకుల మధ్య నేనేదో పక్షపాతం చూపుతున్నానన్న బాధ నీకు మిగిలిపోయేది. వినయపాలుడిలో వ్యాపార విషయాలను గురించి సొంత నిర్ణయాలు చేసే గుణం లోపించింది. ఇతరుల మీద ఆధారపడే ఈ లక్షణాన్ని వాడిలో బాల్యం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే అక్కచెల్లెలలో తెలివిమంతురాలైన మాళవికను వాడికి భార్యగా చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రూపమతి అయిష్టంగా తలాడించింది. అది గమనించిన వజ్రసేనుడు ఆమెను, నీకేదో కొత్త అనుమానం కలిగినట్లున్నది, ఏమిటది అని అడిగాడు. మీరన్నట్లు మాళవిక అంత తెలివిగలదే అయితే వినయుడికి తగిన సలహాలిచ్చి సాయపడవచ్చు గదా, మరి అలా జరగలేదు అన్నది రూపమతి. అందుకు కారణం చెబుతా విను అంటూ వజ్రసేనుడు ఒక్క క్షణమాగి, నేనిక్కడుండగా తన సలహాలు వాడు పాటించడని మాళవిక గ్రహించింది. అందుకే మనము విశాల నగరం వెళుతున్నామన్నప్పుడు సరే కాదు అనకుండా ముభావంగా జవాబు చెప్పింది. అయితే సూక్ష్మగ్రాహి అయిన విజయుడు ముందే నా పథకం అంతా ఊహించగలిగాడు. ఏది ఏమైతేనేం వినయుడు మనం ఇక్కడ లేని కాలంలో స్వతంత్రంగా ఆలోచించి వ్యాపార సమస్యలను పరిష్కరించుకోగల దక్షతను సంపాదించాడు. నా నిర్ణయం ఫలించింది. ఇది జరిగాక విజయుడు ఎక్కడో విశాల నగరంలో ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడే అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ వ్యాపారాన్ని సమర్థంగా నడపగలరు అన్నాడు. ఇది విని రూపమతి ఎక్కడ లేని ఆశ్చర్యంతో,
మాట మాత్రంగానైనా నాతో చెప్పకుండా ఎంత పెద్ద ఆలోచన చేశారండి అంటూ భర్తను మెచ్చుకున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.